హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు మోటో G4+ రింగర్ ప్రాబ్లమ్ని ఎలా రిపేర్ చేసుకోవాలో నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది ప్రాబ్లం ఏంటంటే రింగ్ టోన్ కానీ, లౌడ్ స్పీకర్ కానీ, ఇయర్ ఫోన్ కానీ ఈ మూడు ఫంక్షన్స్ అయితే పనిచేయట్లేదు. ఎందుకు పనిచేయట్లేదంటే ఈ మూడు ఫంక్షన్స్ కూడా ఒకే స్పీకర్ ద్వారా పనిచేస్తుంది. కొన్ని మొబైల్స్కి ఇయర్ ఫోన్ అనేది వేరుగా ఉంటుంది, రింగర్ అనేది వేరుగా ఉంటుంది, లౌడ్ స్పీకరు రింగర్ కలిపి వేరుగా ఉంటాయి. మూడు రకాలుగా మొబైల్స్లో అయితే ఉంటుంది. కానీ ఈ మొబైల్కి ఈ మూడు కలిపి ఒక స్పీకర్లోనే రింగరు, లౌడ్ స్పీకరు, ఇయర్ ఫోన్ మూడు కలిపి ఈ ఫోన్లో ఒక స్పీకరే పనిచేస్తుంది. ఈ స్పీకర్ అనేది పోవటం వల్ల కానీ, ట్రాక్స్ ఏదన్నా కట్ అవ్వటం వల్ల కానీ, లేదా ఐసీ ఏదన్నా డ్యామేజ్ అవ్వటం వల్ల కానీ, ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చినా కూడా ఈ మూడు అనేది పనిచేయకుండా పోతాయి. ఈ ఫోన్లో కూడా ఇప్పుడు ఇలాగే జరిగింది. రింగ్ టోన్ రావట్లేదు, లౌడ్ స్పీకర్ పనిచేయట్లేదు, ఇయర్ ఫోన్ అనేది మనకి వినిపించట్లా. ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ మూడు ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలంటే మనకి టైం పడుతుంది కాబట్టి రింగ్ టోన్ ఒకటి చెక్ చేసుకుందాం. రింగ్ టోన్ మనకి వచ్చినట్లయితే మిగిలిన రెండు ప్రాబ్లమ్స్ కూడా మనకి సాల్వ్ అయిపోయినట్లే. ముందుగా మనం రింగ్ టోన్ వస్తుందో రావట్లేదో ఒకసారి మన సెట్టింగ్స్లోకి వెళ్ళి చెక్ చేసుకుందాం. మీడియా వాల్యూమ్ని పెంచి చూశాను, రాలేదు. అలారం కూడా వాల్యూమ్ పెంచి చూశాను, రాలేదు. రింగ్ వాల్యూమ్ కూడా పెంచి చూశాను, అయినా కానీ రాలేదు. రింగ్ టోన్స్లోకి వెళ్ళి రింగ్ టోన్స్ని కూడా వేరే రింగ్ టోన్స్ చేంజ్ చేసి చూశాను, అయినా కూడా సౌండ్ అనేది రావట్లేదు. అంటే ఇప్పుడు మనం రింగర్ పోయిందా, ట్రాక్స్ కట్ అయినాయా, ఐసీ ప్రాబ్లమా అనేది ఇప్పుడు మనం ట్రేస్ చేయాలి. ముందుగా మొబైల్ని అయితే జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన స్క్రూ డ్రైవరు T3 అని ఉంటుంది. మామూలు స్క్రూ డ్రైవర్స్ ఈ మోడల్కి సెట్ అవ్వదు. T3 స్క్రూ డ్రైవర్ని కంపల్సరీగా ఉపయోగించి ఈ స్క్రూస్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ముందుగా రింగర్ని చెక్ చేసుకోవాలి. ఇది ఈ ఫోన్లో ఉన్న లౌడ్ స్పీకరు, ఇయర్ ఫోను, రింగరు మూడు ఫంక్షన్లు పనిచేసే ఒకే ఒక స్పీకర్ ఇది పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. ఇది కంటిన్యూటీ టెస్టర్. ఇది ఎలా తయారు చేసుకోవాలో మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. స్పీకర్ని చెక్ చేశాను, స్పీకర్ అయితే కంటిన్యూటీ వస్తుంది, అంటే స్పీకర్ అయితే బాగున్నట్లే. ఈ ప్లేస్లో రింగర్ ఐసీ ఉంటుంది. ఇది ఆడియో ఐసీ, రింగర్ ఐసీ మొత్తం అదే. ఈ ప్లేస్లో రింగర్ నుంచి ఇక్కడ కనెక్షన్ అవటానికి రెండు కాయిల్స్ ఉంటాయి.
అంటే రింగర్కి ఐసీకి మధ్యలో 2 కాయిల్స్ అయితే సిరీస్లో ఉంటాయి. ఈ కాయిల్స్ని కూడా మనం చెక్ చేసుకోవాలి. అయితే ముందుగా రింగర్ ట్రాక్స్ అనేది చెక్ చేసుకోవాలి. అయితే దానికంటే ముందు ఇక్కడున్న ఈ 2 కాపర్ పాయింట్స్ రింగర్ బోర్డుకి, రింగర్ పాయింట్స్కి, బోర్డుకున్న రింగర్ పాయింట్స్కి, ఆ రెండింటిని కలిపే ఈ 2 కాపర్ పాయింట్స్ ఇవి. వీటిలో ఏ ఒక్క కాపర్ పాయింట్ కూడా డ్యామేజ్ అయినా లేకపోయినా, అక్కడ ఏదైనా ఫంగస్ పెట్టినా కూడా రింగ్ టోన్ అనేది రాదు. ముందుగా మనం కాంపోనెంట్స్ని చెకింగ్ చేసే ముందు ఈ 2 పాయింట్స్ని అయితే మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్లో చూపిస్తున్న విధంగా రింగర్ ట్రాక్స్ను చెక్ చేసుకోవాలి. ఇక్కడ రెడ్ కలర్ ట్రాక్ ఒకటి, ఎల్లో కలర్ ట్రాక్ ఒకటి డయాగ్రామ్తో చూపించబడింది. దీని ప్రకారం ఇప్పుడు మనం ట్రాక్స్ అనేది చెక్ చేయాలి. ముందుగా ఇక్కడ ఒక ట్రాక్ని చెక్ చేస్తున్నాను. ఇక్కడ కంటిన్యూటీ అయితే వచ్చింది. ఇక్కడున్న రెసిస్టర్కి కంటిన్యూటీ వచ్చింది. రెసిస్టర్ తర్వాత కూడా కంటిన్యూటీ వచ్చింది. అంటే ఒక ట్రాక్ అయితే ఇంతవరకు బాగుంది. రెండవ ట్రాక్ ఇక్కడ కంటిన్యూటీ అయితే రావట్లేదు. రెసిస్టర్కి ఇటువైపున రావట్లేదు, అటువైపు రావట్లేదు. అయితే ఈ రింగర్ పాయింట్ నుంచి ఆ రెసిస్టర్కి మధ్యలో ఒక చిన్న కాయిల్ ఒకటి ఉంది. ఆ కాయిల్ అయితే కొద్దిగా బర్న్ అయినట్టుగా, డ్యామేజ్ అయినట్టుగా కనిపిస్తుంది. దాన్ని నేను రిమూవ్ చేసేసి, అంటే షాల్డరింగ్ ఐరన్ తోటి ఆ కాయిల్ పాయింట్స్ని షార్ట్ చేసేస్తే సరిపోవచ్చు. ఇది ఆ కాయిల్ నేను రిమూవ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఆ కాయిల్ తీసిన ప్లేస్లో ఈ ప్లేస్ ఇలాగా ఈ 2 పాయింట్స్ని షార్ట్ చేయాలి. ఈ విధంగా ఈ 2 పాయింట్స్ని షార్ట్ చేసుకోవాలి. షార్ట్ చేయటం పూర్తయిపోయింది. ఇప్పుడు చెక్ చేద్దాం. ఇందాక చెకింగ్ చేసిన ట్రాక్ అయితే బాగానే ఉంది. రెండవ ట్రాక్ని చెక్ చేస్తున్నాను. ఈ ట్రాక్ అయితే ఆ కాయిల్ని రిమూవ్ చేసి షార్ట్ చేసిన తర్వాత దీనికి కూడా కంటిన్యూటీ వచ్చింది. ఇప్పుడు మనం ఒకసారి మొబైల్ని ఆన్ చేసి రింగ్ టోన్ వస్తుందో రావట్లేదో చెక్ చేసుకుందాం. రింగ్ టోన్ వచ్చేసింది. 3 ఫంక్షన్లు కూడా పనిచేస్తున్నట్లే. ఇంకా ఈ విధంగా మనం మోటో G4+ రింగరు, లౌడ్ స్పీకరు, ఇయర్ ఫోన్, ఈ 3 ప్రాబ్లమ్స్ని ఈ విధంగా మనం రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియోని మీరు మొదటి నుంచి చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్.